మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనే కైతే. నైట్ కూడా కర్రీస్, రైస్, ఇంకా రసం, పప్పు అలా. ఇట్లా ఫుడ్ అంతా నువ్వే తినేస్తున్నావా? ఈ మధ్య కొంచెం ఫ్యాట్ అయింది. నీ కంఫర్ట్ గానే ఉందిగా. సూపర్. అందరూ శ్రీనివాస్ గారికి ఇష్టమైన పాట పాడమని అడుగుతున్నారు. ఈ గ్యాప్ లో శ్రీనివాస్ గారికి ఇష్టమైన ఒక మంచి పాట మీకోసం పాడతాం. పాడు పాడు గజాల. ఓకే, 1 minute సార్. శ్రీనివాస్ గారికి యాక్చువల్ గా క్లాసికల్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం. అటువంటి పాట నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు అంటే సాహసం అనే చెప్పాలి. ఎనీవే, విష్ ఆల్ ద బెస్ట్. లాలి లాలి అనురాగం సాగుతుంటే ఎవరు నిదురపోరే, చిన్న మోదా మరే చిన్ని ప్రాయం. ఆ పాట విలువ తెలుసా నీకు? యు నో ది వాల్యూ ఆఫ్ ది సాంగ్. లంచ్, డైరెక్ట్ గా లంచ్ లో తనకి డైలీ 2 varieties ఆఫ్ కర్రీస్ ఉండాలి, వెజ్ కర్రీస్. మధ్యాహ్నం లంచ్ కి ఇంటికి వచ్చేస్తాను. ఏ వండుతావు? అయితే నువ్వు తినేసి పడుకో, నేను రావడం కొంచెం లేట్ అవుతుంది. పప్పు ఆర్ సాంబార్, రైస్. ఉప్పు కారం చూసుకోండి. ఉప్పు పప్పు కోసమే మీరు డార్జిలింగ్ వచ్చారా? నైట్ కూడా కర్రీస్, రైస్, ఇంకా రసం, పప్పు అలా. సరిపోద్దా ఇంకేమైనా తెప్పించరా? నైట్ కూడా అందరూ టిఫిన్ తీసుకుంటారు, కానీ శ్రీనివాస్ గారు మాత్రం ఎప్పుడు నైట్ కూడా రైసే తీసుకుంటారు. ఎండిపోతే అదవల్లారా ఎంతసేపు తిండి చేసే. ఇప్పటికే దువ్వాడ తన భార్య నుంచి విడాకులు కావాలని పిటిషన్ దాఖలు చేశారు. వాణితో విడాకులకు కూడా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దువ్వాడ శ్రీనివాస్. డైవర్స్ ఇవ్వడం తప్పదంటావు? ముందు డైవర్స్ తీసుకొని ఆ తర్వాత పెళ్లి చేసుకోవడం బెటర్ కదా. ఒరే, అసలు పెళ్ళంటే ఏమనుకుంటున్నారా? ఫైనల్ గా డైవర్సే కదా. పెళ్లితో ఒక్కటైనా దువ్వాడ సీను దివ్యల మాదిరి. బళ్ళు కొంచెం లేట్ అయినా ఒకే ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఆగినాయి. రేపు మీ ఇద్దరు పిల్లలు పుట్టి ఆమమ్మా తాతయ్య అని మమ్మల్ని పిలుస్తా ఉంటే వినాలి లాస్ట్గా ఉంది. మొత్తానికి మా సినిమా సాధించేసాడండి. సాధించాడ్రా అన్న. చంపుతా అనుకున్నావు. మొత్తానికి సాధించేసాడు. పెళ్లి చేసేసుకున్నాడంట. అసలు ఈ జన్మలో పెళ్ళి అవుద్దా అని నేను ఆడవని రోజు లేదనుకోండి. ఇవాళ తిరుపతి వెళ్ళారు ఇద్దరు కూడా. దివ్యాల మాధురిని పెళ్లి చేసేసుకున్నాడు అనే వార్తలు వినబడుతున్నాయండి. నీ ఫేస్ ఏంటి, ఏజ్ ఏంటి, కింద గేజ్ ఏంటి? కూర్చో. ఓట్ల కోసం గ్యారంటీలతో ప్రజల్ని బురుడి కొట్టించి అధికారంలోకి వచ్చిన ఈ కూటమి పాలనలో చిన్న ఈడింకా సుధరాయించలే, నాలుగు తగిలించి పంపించు. బాబొస్తే అదొస్తుంది, బాబొస్తే ఇదొస్తుంది, ఇవన్నీ దేవుడెరుగు. ప్రాణాలు పోతున్నాయి సార్ మీరు వచ్చాక. ఎంతకీ ఏర్పాట్లన్నీ ఎవరి సాగు కోసమో నేనే ఆత్మహత్య చేసుకున్నా అనుకుంటున్నాను. ప్రాణాలు పోతున్నాయి సార్ మీరు వచ్చాక. నువ్వు సచ్చకరా, సచ్చుతా, సచ్చకరా, నేను సచ్చుతా. నిండు పున్నమి లాంటి రాష్ట్రాన్ని అమావాస్య చీకట్లు కమ్ముకున్నాయి. వీడేంట్రా సూర్యుడు చంద్రుడు వెలుతురు చీకటి అంటాడు. ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రం ఎటుపోతోంది? ఇలా నడుచుకుంటూ అలా వెళ్ళిపోయింది, అలా వెళ్ళిపోయింది. ఎందుకు ఇలా నడుచుకుంటూ అలా వెళ్ళింది? పాపం ఏం కష్టం వచ్చిందో అలా వెళ్ళిపోయింది. పొద్దుకు 10 సార్లు పొంగనాలు కొట్టే పోసెట్టి పుంగనూరు ఘటనపై ఏమంటావు చెప్పు. చెప్తాను సార్. పోసెట్టి గీసెట్టి అని ముద్దు పేర్లు పెట్టి చెప్పు తెగిపోద్ది. సారీ సార్. అన్నయ్య అన్నావంటే ఎదురవనా అంటూ ఓల్డ్ పేర్లు మనకి. అమెరికా పాప అని ఒకడు అంటాడు, బెట్టింగ్ పాప అని ఒకడు అంటాడు, డాలర్ పాప అని ఒకడు అంటాడు. నువ్వు లంగరా ఉసరాని అని నాకు అర్థమైపోయింది. ఏమో నాకు అనిపించింది మాట్లాడేస్తా ఉంటాను, నీకు అర్థం కావాలి. ప్రచారాల సమయంలో సినిమా డైలాగులు కొట్టి అధికారంలోకి వచ్చిన ఇప్పటి నాయకులు ఇచ్చిన పేమెంట్ కి మించిన మాటలు మాట్లాడవద్దు. తగ్గు, కొద్దిగా ఆగు, ఇక్కడ అక్కడ ఆగు. నోరు మీద పరేం సామి. కొంచెం తగ్గాలి మీరు, కొంచెం అతెక్కువైంది, కొంచెం తగ్గాలి. రామరాజ్యాన్ని రావణ కాష్టంగా మార్చినటువంటి ఈ కూటమి పాలనలో డబ్బులకి నానా గడ్డి తినే మీరు మాకు పాఠాలు చెప్తున్నారా? సెంతకాయలు అమ్ముకునే దానికి సిరిమాలత్యం పడితే సెంతకాయని చూసి వంకర టెంకరగా ఉంది, ఇదేం కాయా అని అడిగిందంట. అట్టుంది కథ. బాబు గారు, మీ సొంత జిల్లాలో ఇంత జరిగితే, ఇంత ఘోరం జరిగితే, ఇంత అఘాయిత్యం జరిగితే మీకేం అనిపించట్లేదా అండి? అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంటి పక్కన ఒక మహిళని రేప్ చేస్తే ఏమైపోయో డబ్బులు ఎత్తున్నాడనా? నాకు ఇస్తాను 500 ఇస్తే నేనే నీకు థ్యాంక్స్ చెప్పుకుంటానా. 500 అంటే 1000 రూపాయలు ఇస్తారా? నీ యాక్టింగ్ 500, నీ టైం సెన్స్ 500. ఆడపిల్లలున్న తల్లిదండ్రులకైతే పిల్లల్ని స్కూల్ కి పంపించాలంటేనే భయం వేస్తుంది. ఆ రోజు మంత్రిగా ఉన్న రోజా బయటకు వచ్చి ఏం మాట్లాడింది తెలుసా నీకు? 1-2 రేపులు ఎందుకు గోల్ చేస్తున్నారని అడిగింది తెలుసా నీకు? ఆ ఉదంతం చూస్తే నిజంగా ప్రతి ఒక్కరికి గుండె ద్రవించిపోతుంది. చేయి నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? ఎదవన్నారు ఎదవ.
ప్రజల్ని పట్టించుకోరు, ఆడవాళ్ళ భద్రత పట్టించుకోరు, చిన్న బిడ్డల్ని చంపేస్తున్నా కూడా పట్టించుకోరు. రోజా గారు అయితే ఏదో 1-2 రేపులు జరిగిపోతే ఏదో జరిగిపోయినట్టంట, వాళ్ళ ఇంట్లో జరిగితే తెలుస్తుంది బాధ. పట్టించుకోలేకపోయారు ఎందుకంటే వాళ్ళకి నిర్లక్ష్యం. అవును, అయితే ఏం చేయమంటారు? కొట్టాలంటే మొహం చట్నీ అయిపోద్ది. తల్లిదండ్రులు కంప్లైంట్ ఇచ్చినా పోలీసులు పట్టించుకోకపోవడం వల్ల పోలీస్ డిపార్ట్మెంట్ అంతా మాకు ఎంతగానో ఆ రోజు పోయి పాప ఓడిపోయిన తర్వాత వెంటనే సిఐ శ్రీనివాసులు గారు స్పాట్కు రావడము. అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? పోలీసులు ఉన్నారా? పోలీసు శాఖ మొత్తము ఎంతగానో ప్రయత్నించి 3-4 రోజులు కంటిన్యూగా రాత్రి అంతా మేల్కొని ఎంతో మాకు సహాయం చేసి, మరి హోంమంత్రి ఏం చేస్తున్నట్టు, ఈ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నట్టు, ఈ డిప్యూటీ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నట్టు నేను అడుగుతున్నాను. మా పాప కోసం ప్రతి ఒక్కరు ప్రయత్నం చేసినారు. ప్రతి ఒక్కరు నేను నా జీవితంలో వాళ్ళందరికీ రుణపడి ఉంటానండి. నిజంగా ఈ రోజు ఈ రాష్ట్రంలో మీరు చూస్తే వైసీపీ హయాంలో వందల మంది మహిళలపై అత్యాచారం జరిగాయని, అప్పుడు తాడేపల్లి ఇంటి నుంచి జగన్ బయటకు కూడా రాలేదని అన్నారు. జరుగుతున్న అఘాయిత్యాలపై, అత్యాచారాలపై నోరు మీద పరేం సామి. అంత నచ్చిందా క్యారెక్టర్? యాక్ట్ చేయమంటే జీవిస్తావేంట్రా? మాకు మా ఆడపిల్లల మాన ప్రాణాలే ముఖ్యం. కట్ చేసేసి ముక్కలు చేసేసి దగ్గర పెట్టి అసలు ఏం చేస్తున్నారు వీళ్ళంతా మాకు అర్థం కావట్లేదు. ఏంటి సార్ అర్థం కాలేదు? ఎంత అన్యాయంగా ఒక మహిళ అయి ఉండి 1-2 అరా అంటావా? ఎంత సిగ్గుచేటు అసలు. ఆడపిల్లలకి రక్షణ లేకపోవడం అనేది సిగ్గుచేటు. జగన్మోహన్ రెడ్డి పాలనలో కళ్ళు గంతలు కట్టేసుకున్నావా? ఏమో సార్ నాకు కనబడతావు. 1 మినిట్ ఆశీర్వదించండి మావయ్య.